హలో అండి, అందరికీ నమస్తే. ఇది చూడండి, బేర చెట్టు కింద నేతి బేర చెట్టు అండి. ఈ పూల చెట్లు అన్నిటికీ అల్లుకొని పోతుందండి. కట్ చేపిస్తున్నాను. పైన పోయిన తీగలు పైకి వెళ్ళిపోతాయి. చూడండి, ఇదిగండి, ఆ పైకి వెళ్ళింది కదా, పైకి పోయిన తీగలు ఉంచుతా. ఈ కింద ఇటు వచ్చినాయి, అటు వచ్చినాయి, ఇవన్నీ కట్ చేసి పూల చెట్లు కూడా కటింగ్లు చేసుకుంటానండి. వీటన్నిటికీ ఇప్పుడు గుండు కొట్టించేస్తే ఫ్రెష్ ఎంత ప్రశాంతంగా ఉంటుందో. రోజు ఈయన కట్ చేయి అంటున్నాడు. సగం భారం పోద్ది. ఇక్కడ చూడండి, తీగలు ఎట్ట వస్తున్నాయో, బండి వచ్చేదానికి కూడా లేకుండా ఉంది. ఇప్పుడు కట్ చేసేసి వైనం చేయాలి. పూల చెట్లు కూడా చూడండి ఎట్ట అయిపోతున్నాయో పాపం. అంతకుముందు ఎంత ఉండే ఫ్రెష్గా మీరు చూసారు. ఇంతకుముందు షార్ట్స్లో పెట్టాను. పూలు ఆకాశంలో నక్షత్రాల్లాగా ఉన్నాయి అని కూడా పెట్టా. ఇవన్నీ కొన్ని ఉంచుతా ఇక్కడ, ఇటు పక్కకి తీసేస్తా, మళ్ళీ చూపిస్తా. ఇదిగండి, మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి, ఫ్రీ అయిపోయింది. ఇంకా చెట్లు కొన్ని కటింగులు చేశాను. ఈ పూల చెట్లు కూడా ఇదిగండి, అంతా కటింగ్ చేసి ఇంకా చెయ్యాలి. కొమ్మ ఉంది, ఇక్కడ ఉన్నాయి. ఇక ఈ అమ్మాయి వెళ్తానంటుంటే ఇది కూడా కొన్ని కట్ చేపిస్తాను అటు పక్క. ఇక్కడ కనకాంబరాలు మొక్కలు పెట్టానండి. అన్నీ పాడైపోయినాయి, చెట్టు వచ్చి పడి మొత్తం పీకేసా. పైది కూడా ఒక వరుస లాగేసాను. ఇదంతా చెత్త. ఈ చెత్తను కూడా నేను కంపోస్ట్గా మార్చుకుంటానండి, పడేయనండి. లాగేయమ్మా, వచ్చిన వరకు వచ్చింది. అదే మొత్తం కట్ చేసి లాగేసింది. అక్కడ మందార చెట్టు చూసుకో కింద. అక్కడ బొప్పాయి చెట్టు కాయలు పడిందండి, దానికి కూడా అల్లుకొని చుట్టుకొని పోయింది. ఇక ఇప్పుడు దాన్ని కూడా తప్పించాలి చిన్నగా. ఇక పైకి పోయిన కొమ్మ ఒకటి ఉంది, ఆ ఒక్క కొమ్మని అది ఉంచుతా. అది కట్ అయిందో ఉందో రేపు తెలిసిద్ది. వాడిపోద్దిగా కట్ అయితే. కట్ అయిందంటే ఇక మొత్తం తీసేస్తా. ఇంకా ఇక్కడ అసలు తిరగటానికి కూడా నాకు ఇబ్బందిగా ఉంది. ఇదిగండి, ఇంత వచ్చిందండి. ఇక్కడ ఈ ముందు పక్కన తీసింది. ఇదంతా శుభ్రంగా చిమ్మిచ్చేసా. వెళ్ళాలి అంటుంటే మందార చెట్టు చూడండి ఎట్ట పోయిందో. పింక్ కలర్ భలే, ఇంత పెద్ద పువ్వు వస్తుందండి. మంచి లైట్ పింక్ భలే ఉంటుంది. ఈ చెట్టు కూడా అట్నే అయిపోయింది. మళ్ళీ దీన్ని కొంచెం రేపు కటింగుల పనులు ఉన్నాయి, ఇవన్నీ చెయ్యాలి. ఇదండి, ఇదిగో ఇక్కడ లాగేసానండి. కొంచెం పైకి పోయినా పిండి పడిందండి. అదిగోండి, ఏది ఇదిగండి. ఇంకా పోతే పోయిందిలే అని తీసేస్తున్నా, లాగేస్తున్నా. అది ఉంటే ఉంటుంది, లేకపోతే అది కూడా తీసేస్తా. రేపు కొద్దిగా కొరవలు కట్ చేసి చూపిస్తాం మళ్ళీ. ఇదిగండి, ఇట్లా అంతా కొవ్వేసాము, మొన్న అనంగా కోసాము. ఇది బేర చెట్టు అంతా తీసేసాను కదా. ఇది గోతాలకు ఎత్తిచ్చి పైకి తీసుకెళ్ళాలండి. ఇది కూడా కంపోస్ట్ చేసుకోవాలి. కొన్ని టబ్బుల్లో అడుగున వేసి పెట్టి పైన మట్టి వేసి మొక్కలు పెట్టుకోవచ్చు. అది కూడా మళ్ళీ చూపిస్తాను. ఇంకా ఇది ఇక్కడ ఎండిపోయినవి ఉన్నాయి. ఆ రోజు ఇట్లా కట్ చేశాను మొన్న. ఈ మంచిగా ఉన్నట్టుంది. ఇది కట్ అయిన తీగది ఇట్లా ఎండిపోయినాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు తీయాలండి. తీసి మళ్ళీ చూపిస్తాను. ఈ పైకి తీసుకెళ్ళాలి. పైన పెట్టుకొని మట్టి వేసేటప్పుడు, టబ్బులకి వేసి మట్టి వేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇదైనా చూపిస్తానండి. ఇట్లా మొత్తం తీసేస్తున్నాను. ఇదిగండి, ఇక్కడ కట్ చేశాను. ఇవన్నీ చెత్త అంతా ఎత్తిచ్చానండి. గోతాలకు పెట్టి పైన పెట్టించా. ఈ కటింగులు చేశాను కదండి, చిగుర్లు చూడండి ఎట్లా వస్తున్నాయో. ఇప్పుడు ఈ కట్ చేసి దాదాపుగా ఒక వారం అవుతుందండి. తర్వాత 3 రోజులకో 4 రోజులకో ఆ చెత్త అంతా తీసి పైన పెట్టించాను గోతాలలో. ఇదిగండి, ఇట్లా చిగుర్లు వస్తుంది.
ఇంక ఇప్పుడు ఒక కొమ్మ ఉంచానండి, ఎందుకంటే మనం ఇచ్చే ఆహారాన్ని తీసుకోవాలి కదా, మొక్క ఆకుల ద్వారా తీసుకుంటుందండి. అందుకని ఆ కొమ్మ అట్లా ఉంచాను. ఇక్కడ చిగుర్లు వస్తున్నాయి. మళ్ళీ ఈ చిగుర్లు వచ్చి పెరిగిన తర్వాత ఇదండి మళ్ళీ ఆ పైది కట్ చేస్తానండి. ఇది కట్ చేద్దాం అనుకున్నానండి నందివర్ధనం. అంతా మొగ్గ చూడండి. ఈ కటింగులు చేసే ముందే కిచెన్ వేస్ట్ ఇచ్చానండి. ఇక్కడ ఇదో ఇట్లాంటివి వేస్తూనే ఉంటాను, వేరుశనకాయ తొక్కులు ఇట్లాంటివి. అదే మట్టిలో పడి కంపోస్ట్ అవుతూ ఉంటుంది. ఎండాకులు పడుతున్నాయి, ఆ చెట్టు ఆకులు రాలి పడుతుంటాయి. అవన్నీ నేనేం కదిలినండి, అంతే ఉంచేస్తాను. ఇప్పుడు ఇవన్నీ ఇంకా చిగుర్లు వస్తున్నాయండి. ఇదిగండి ఇదిగండి. ఇప్పుడు దీనికి కంపోస్ట్ లాగా మనం కంపోస్ట్ వాటర్ లాగా ఈ కిచెన్ వేస్ట్ వాటర్ ఇద్దామని చెప్పి తీసుకొచ్చాను. ఇదండి మందార మొక్క. దీన్ని కటింగ్లు కొద్దిగా చేశానండి, లైట్గా. ఇదండి ఈ పూల మొక్క. వీటన్నిటికీ నేను బలం ఇవ్వాలి. చిగుర్లు వస్తున్నాయి, కొంచెం గిల్లాను అట్లాగా. ఇవన్నీ ఇప్పుడు కిచెన్ వేస్ట్ మీకు చెప్తానే ఉంటా కదా, డైరెక్ట్గా ఇస్తాను అని చెప్పి. దీంట్లో అన్నము కూరలు మిగిలిపోయినవి వేసానండి. ఇదేమో ఉల్లిపాయ పొట్టు, అరటికాయ తొక్కలు, డ్రాగన్ ఫ్రూట్. తింటే మొన్న డ్రాగన్ ఫ్రూట్ వేసా. ఆ డ్రాగన్ ఫ్రూట్ మనకి ఎంత మంచిదో మొక్కలకు కూడా అంతే మంచిదండి. దీంట్లో కూడా ఇది టీ పొడి, మజ్జిగ కలిసినవి, అరటికాయ తొక్కు. ఇదిగండి టీ పొడి. టీ పెట్టుకున్నాక అడుగున మిగిలిద్ది కదా, ఆ పొడి అండి. నేనేం కడగనండి టీ పొడిని, డైరెక్ట్గా ఇట్లా ఈ నీళ్ళల్లో నానిద్ది కాబట్టి అట్లా. దీపారాజును కుందులు కడిగినప్పుడు వచ్చే నూనె అండి దీనికి. పైన తెట్టలాగా ఉంది కదా, వేరుశనకాయ తొక్కలు. దోసపిండి గిన్నె అండి ఇది. నిన్న చేద్దాం అనుకున్న వీడియో, మొన్న ఊరికి వెళ్ళి వచ్చా. ఇక నిన్న ఓపిక లేక చేయలేదు. ఇప్పుడు ఈ మందార మొక్క, ఈ పూల మొక్కకి ఇట్లా ఇంకా అంతే వేస్తానండి. అయ్యే కంపోస్ట్గా అయిపోతుంటుంది. ఏదో పురుగులు అయి తింటుంటాయి చెప్తుంటా కదా. ఇదిగండి అట్లా. దీనికి కూడా కింద నుంచి వస్తున్నాయి చిగుర్లు. ఇట్లా మన ఇంట్లో మిగిలిన వేస్ట్ అంతా ఇట్లా ఇచ్చుకుంటే డైరెక్ట్గా, ఇంతకన్నా ఇంకా అసలు పవర్ఫుల్ ఎరువులు ఏముంటాయండి ఇంకా. ఇదిగండి దేవగన్నేరు మొక్క కొమ్మతో పెట్టుకుంటే వచ్చింది. ఇక్కడ నేను ఈ మొదళ్ళు ఉంచానండి. ఇదిగండి బేర చెట్టు, మళ్ళీ చిగుర్లు వస్తుంది. ఒక తీగ ఉంచా, పైన అన్నీ కట్ చేసి కింద పడేసానండి. ఇంకా చాలా అల్లుకొని పోయి భలే ఇసుకిసుగ్గా ఉంటుంది తిరగాలన్నా కూడా. దీనికి కూడా ఇచ్చాను కొద్దిగా. ఆ గిన్నెలో ఉన్నాయి ఇంకో గిన్నెలు, దీనికి ఇస్తానండి. ఇప్పుడు కటింగ్లు చేసినాక కొద్దిగా బలం ఇవ్వాలి కదండి. ఇప్పుడు ఈ మొక్క చూడండి, అంతా మొగ్గల మీద ఉందండి. ఇక నా ఈ మొగ్గలు పెద్దవి అవుతాయి. పాపం ఇన్నాళ్ళ నుంచి వాటికి కప్పెట్టినట్టు అయిపోయింది, గాలి ఆడక అట్లా. ఈ బొప్పాయి చెట్టు మీకు అసలు ఇన్నాళ్ళ నుంచి కనిపించిందండి, కాయబడింది. ఇది అందదు, పైకి ఎక్కాల. అయ్యండి కాయలు, అమ్మ ఎక్కి చూపిస్తున్నా. కాయలు ఇవ్వండి, ఏది పిందులు. ఇప్పుడు దీనికి బలం అవసరం. ఈ ఎండు కొమ్మలు తీసేయాలి. ఏం పాడు, ఈ ఆకులు ఏముంటాయో ఏంటో. ఇంకా ఉంది పని దీంట్లో. ఈ ఆకులు, ఎండు ఆకులన్నీ తీసేయాలి. ఇదండి ఇప్పుడు దీనికి బలం కావాలి. పిందులు పడ్డాయి కదా, 4 పిందులు ఉన్నాయి, పెద్దవి అవ్వాలి. నిన్న ఒకళ్ళు మందులు వేస్తామని వచ్చారండి. మాకు వద్దయ్యా, మేము ఇట్లా కిచెన్ వేస్ట్ తోటి మొక్కలు పెంచుకుంటున్నాం అంటే
కాయల మీద ఉన్నవాటికి ఇస్తే మంచిది మేడం, మేము ఇస్తాము, చీరాల నుంచి వచ్చాము. ఇది 2 కటింగ్ చేసింది, మళ్ళీ చిగురు వస్తుంది అంటేను నాకేం వద్దండి, మేము ఇట్లా కిచెన్ వేస్ట్ ద్వారానే ఈ పంటలు ఇన్ని పండించుకుంటున్నామండి అంటే, కాయలు పెద్ద సైజు అవుతాయమ్మా అన్నాడు. అవుతాయిలేండి, మాకు ఇన్నాళ్ళ నుంచి ఈ మొక్కకి ఇవన్నీ అడ్డాలుండి ఇట్లా అయిపోయింది అని అంటే, ఒకసారి వేయించుకోండి మేడం, ఒకసారి చూడండి అన్నాడు. వద్దయ్యా అంటే గంట సేపు పాపం నిలబడి అడిగాడు. వద్దులేని చెబితే వెళ్ళాడు. ఇట్లా ఇప్పుడు ఈ కిచెన్ వేస్ట్ ద్వారానే కదా వెనకాల నేను జామ చెట్టు కానీ దానిమ్మకాయలు చూశారు ఇవన్నీ వచ్చినాయి. ఇట్లా ఇస్తూ ఉంటా. ఇంకా కొంచెం తవ్విస్తాను, రేపన్నా అమ్మాయి వస్తే. తవ్వకపోయినా ఏం కాదండి, లూజ్గానే ఉంది మట్టి. ఇక్కడ తెలుస్తుంది లూజ్గా ఉందా లేదా అనేది. ఇదిగోండి ఇట్లా, ఇంకా ఇబ్బంది లేదు దీనికి. ఓకే అండి, నేను అవి ఆకులు ఎండాకులు పైకి పంపించా కదా, అవి ఎట్లా చేస్తానో చూపిస్తానండి పైకి వెళ్ళి. ఇదండి కొరవ ఎండిపోయిన ఆకులు ఇవన్నీ తీస్తున్నాము. గోతాలకు ఎత్తిచ్చి పైన పెట్టించాను. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇచ్చా కదా, ఇప్పుడు మళ్ళీ 4 రోజులు అవుతుంది నేను ఆ పని చేసి కూడా. 4 రోజులు ఎట్టా, ఇవాళ శనివారం కదా, సోమవారం రోజు చేశా. అది ఈ అమ్మాయిని రమ్మంటే 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి కుదరలేదు. ఇవి మొత్తం ఎండిపోయినాయి తీసేస్తున్నామండి. ఇది మళ్ళీ చిగుర్లు వస్తున్నాయండి, మొత్తం తీసేయలేదు, పచ్చి కొమ్మ ఉంచమ్మా. ఇదిగో ఇది ఒకసారి ఇది ఇంతవరకు కట్ చేసి దీని తలని ఏదో తెగుల్లాగా వచ్చింది. పైకి ఎక్కు మంచి ఆకులు ఉంచు. ఇది తీసేసి అది ఉంచు, ఈ మంచి ఆకులు ఉంచి పైన అది ఉంచు, ఇది ఉంచు. ఇది ఈ ముడత వచ్చింది కదా, అది తీసేసి ఆ పైన ముడత వచ్చిన వరకు కట్ చేయి, అంతవరకు కొమ్మని. అదేందో తెగుల్లాగా వచ్చిందండి బొప్పాయి చెట్టుకి. ఇంకా ఉంచుదాము, ఏమో ఒకవేళ కాపు వచ్చిద్దామని. అది కూడా అట్నే అన్నారు అప్పుడు, తీసేయని కాపు పడింది. తీసేయి. ఆ పైన తల వరకు గిల్లేస్తే ఏమన్నా చిగురులు వస్తుందేమో చూద్దాం. మొత్తం ఇక్కడికి ఇంతవరకు తీసేసి అయ్యా కొన్ని 3 ఆకులు అన్నా ఉంచు. ఇది ఇరవది ఇంతవరకు తీసేయి, కొత్త చిగురులు వస్తే బాగుంటుందని. చాలు, అది కూడా పోయిందిగా, ఈ ఆకు కూడా. అవి ఉంచు. బేర తీగలు మళ్ళీ చిగురులు వచ్చి మళ్ళీ అల్లుకుంటున్నాయండి. తిప్పమ్మ తీగ తిప్పు అట్ట. అదిగో అటు పైకి ఎక్కువ ఈ ఎండాకులు లాగేసి. ఇప్పుడు ఈ బేర చెట్టు మొత్తం తీసేసిన తర్వాత ఎంత ఫ్రీగా ఉందోనండి ఇక్కడైతే నాకు తిరగటానికి. ఇవన్నీ కూడా ముదురాకులన్నీ తీసేసానండి. ఇదండి ఒక్కట ఉంచా ఇట్లా. ఇక మళ్ళీ అసలు పూతలు చూడండి ఎంత బాగా వచ్చినాయో, చిగుర్లు వస్తున్నాయి. మళ్ళీ కిచెన్ వేస్ట్ ఇచ్చాను కదా మొన్న, అదే 4-5 రోజులు గ్యాప్లు వస్తున్నాయి. ఇప్పుడు ఈ వీడియోలో గ్యాపులుగా చేసి పెడుతున్నా. ఇవండి ఎంత చిగుర్లు, భలే వచ్చిందండి అసలుకి, భలే హ్యాపీగా ఉంది. ఆ ఎండు కొమ్మలన్నీ లాగేసేయమ్మా. ఇదిగండి అన్నీ చిగుర్లు బాగా. కిచెన్ వేస్ట్ ఇచ్చాను కదా, ఇక ఇప్పుడు నీళ్లు పెట్టాలి. ఇదంతా కట్ చేసి తీసేసి నీళ్లు పెట్టేసేస్తా. ఇక పూల చెట్లు ఇవి కూడా చిగుర్లు వస్తున్నాయి. కిచెన్ వేస్ట్ ఇస్తే బాగా అందుకుంటుందండి తొందరగా. ఇప్పుడు ఆ పైన పేడ నీళ్ళు కలిపానండి. ఇప్పుడు ఒక వీడియో కంప్లీట్ చేసా, అది వీడియో ఈరోజు వస్తుంది మీకు చూడండి. ఆ వీడియోలో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు. ప్రతి దాంట్లో మీకు ఏదో ఒకటి మీకు ఉపయోగపడేదే నేను చూపిస్తానండి. అందరూ చూస్తున్నారు, నాకు చాలా హ్యాపీగా ఉందండి.
మీరు కూడా ఇట్లానే చేసుకోండి. ఒక అమ్మాయి ఇప్పుడు మెసేజ్ పెట్టింది, పిల్లులు ఉన్నాయండి అని. రాత్రి ఒక వీడియో పెడితే ఆ మెసేజ్లో చూసా ఇప్పుడే. పిల్లులు ఉంటే కొంచెం మట్టి లోపలికంతా కొంచెం ఎక్కువలో తీసి పెట్టేసేయండి. మీకు అట్లాంటి వేస్ట్ కనుక దొరికితే, చేపల వేస్ట్ అయినా రొయ్యల వేస్ట్ అయినా అక్కడ కట్ చేయమ్మా. తేగ వచ్చుద్దిలే మళ్ళీ ఇదంతా కట్ చేసి తీసి ఈ ముదిరిపోయిన కొమ్మలు కదా, తీసేసుకుంటేనే మళ్ళీ బాగుంటుంది. ఇవి కింద కూడా కట్ చేయి. తీసేసా ఇక్కడ కట్ చేయి. ఇవన్నీ మళ్ళీ శుభ్రం చేసి, ఈ ఆకు ఎండిపోయింది కదా, ఇప్పుడు ఇది తీసుకెళ్ళి నేనేం చేస్తానంటే, టబ్బులు ఉన్నాయి కదా, ఇప్పుడు కంపోస్ట్ చూపిస్తున్నాను కదా టబ్బులు, అదంతా కింద పోసి, మొక్కలు ఉన్నాయండి, నర్సరీకి వెళ్ళి మొక్కలు తీసుకొచ్చా. ఆ టబ్బులకి ఈ ఎండాకులు అవన్నీ వేసి నేను మట్టి వేసుకొని ఆ మొక్కలు నాటడం చూపిస్తా ఒక వీడియో. మీకు ఇప్పుడు ఇది ఆపేస్తున్నాను. మీరు కూడా ఏదన్నా ముదిరాకులు ముదురు చెట్లు ఉంటే తీసేయండి. ఎట్లా వర్షాలు పడే టైం దగ్గరకు వచ్చింది, మళ్ళీ పచ్చబడతాయి, మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి. ఇది చూడండి, తీసేసినాక మళ్ళీ చిగుర్లు కొమ్మలు మళ్ళీ ఎప్పుటాలే వస్తుందండి. నేను ఇంకా ఇంతటితో ఆగిపోద్దేమనుకున్న, అబ్బే ఆగేటట్లేదు, మళ్ళీ వస్తూ ఉంది. ఎన్ని మీకు పూతలు రాలిపోతున్నాయి ఎండిపోయి. ఓకే అండి, అయితే ఉంటానండి. బాయ్ అండి.